బాహుబలి సినిమా ప్రభాస్ కి ఆర్థికంగా చాలా నష్టం కలిగించిందంటే నమ్ముతారా? ఎవరికీ నమ్మశక్యం కాని నిజమిది. పేరు ప్రఖ్యాతలనేవి ఇతరులు చెప్పుకోవడానికి తప్ప ఏ లాభమూ ఇవ్వవు. బాహుబలిని నమ్ముకుని 5 ఏళ్లుగా మరే సినిమా చేయకుండా దీనికి పరిమితమైన ప్రభాస్ మంచి ఫామ్ లో ఉండి కూడా ఏం సంపాదించుకోలేకపోయాడు. ప్రభాస్ మార్కెట్ గమనిస్తే సినిమాకు 7 కోట్ల రూపాయలు తీసుకున్నా 35 నుండి 40 కోట్ల రూపాయలు సంపాదించి ఉండేవాడు. కానీ ఈ సినిమాకే పరిమితం కావడం వల్ల అతి తక్కువ రెమ్యూనరేషన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాహుబలి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎందరో నిర్మాతలు కోట్ల డబ్బు ఆఫర్ చేస్తూ వచ్చారు. అయినా దేనికి ఒప్పుకోలేదు. బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ ఒక దశలో ఎంతో ఆర్థిక ఒత్తిడితో నలిగిపోయాడట. కళ్ల ముందు జారిపోతున్న అవకాశాల సాక్షిగా చేతికందని డబ్బుతో విలవిల్లాడిపోయాడట. అందుకే అతని త్యాగానికి ప్రతిఫలంగా ప్రేక్షకులు అతిపెద్ద బహుమతితో బాహుబలికి స్వర్ణాభిషేకం చేశారు. ప్రభాస్ 5 ఏళ్ల నష్టాలను బాహుబలి హిట్ జీవితానికి సరిపడా ప్రతిఫలాన్నిచ్చింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.